కీర్తన సంఖ్య 66. ఈ కీర్తనలో 20 వచనాలు ఉన్నాయి. ఈ కీర్తనను 3 భాగాలుగా చేయడం జరిగింది. మొదటి భాగం మొదటి 4 వచనాలు. సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి, ఆయన నామ ప్రభావమును కీర్తించుడి, ఆయనకు ప్రభావం ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. ఈలాగు దేవునికి స్తోత్రం చెల్లించుడి, నీ కార్యములు ఎంతో భీకరమైనవి. నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును, నీ నామమును బట్టి నిన్ను కీర్తించును. ఈ భాగానికి పెట్టినటువంటి పేరు ఏంటంటే, సర్వలోక నివాసులు ప్రభు అయిన దేవునికి ఆరాధన గీతం పాడుటకు రండని ఆహ్వానం. దేవుణ్ణి సంతోషంగా పాటల చేత మహింపరచండి, ఆయనకు చెందిన ప్రభావమును ఆరోపించండి. ఈలాగూ దేవునికి స్తోత్రం చెల్లించండి. ఎలాగట, నీ కార్యములు భీకరములైనవి. నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వస్తారు. కాబట్టి ఏం చేయాలి? సర్వలోకము ఆయనకు నమస్కరించి ఆయనను ఆరాధించాలి. ఇది కీర్తనకారుడు సర్వలోక నివాసులకు ఆహ్వానాన్ని పలికాడు. ఎందుకు అలా చేయాలి? తర్వాత భాగంలో ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. 5 నుండి 15 వచనం వరకు రెండో భాగం. దేవుని కార్యములను చూడరండి, నరుల ఎదుట ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేశాను, జనులు కాలినడకచే దాటిరి, అక్కడ ఆయన యందు మేము సంతోషించితిమి. ఆయన తన పరాక్రమం వలన నిత్యము ఏలుచున్నాడు, అన్ని జనుల మీద ఆయన తన దృష్టి ఉంచి ఉన్నాడు. ద్రోహులు తమను తాము హెచ్చించుకునదగదు. జనములారా, మా దేవుణ్ణి సన్నతించుడి, గొప్ప స్వరముతో ఆయన కీర్తి వినిపించుడి. జీవప్రాప్తులనుగా మమ్మల్ని కలుగజేయువాడు ఆయనే, ఆయన మా పాదములు కదలనీయడు. దేవా, నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మూలము చేయు రీతిగా మమ్మల్ని నిర్మలులుగా చేసి ఉన్నావు. నీవు బందీగృహంలో మమ్మల్ని ఉంచితివి, మా నడువుల మీద గొప్ప భారము పెట్టితివి, నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి. మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటుకి మమ్మను రప్పించి ఉన్నావు. దహనబలులు తీసుకుని నేను నీ మందిరంలోనికి వచ్చేదను. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మ్రొక్కుబడులను, నా నోరు వచించిన మ్రొక్కుబడులను నేను నీకు చెల్లించెదను. పొట్టేళ్లను, ధూపముగను క్రొవ్విన గొర్రెలను తీసుకుని నీకు దహన బలులు అర్పించెదను, ఎద్దులను మేకపోతులను అర్పించెదను. ఈ భాగానికి పెట్టినటువంటి పేరేంటంటే, ప్రభు అయిన దేవుడు తన ప్రజల జీవితంలో చేసిన ఆశ్చర్యకార్యాలను గురించిన సాక్ష్యాన్ని వినేందుకు అందరినీ ఆహ్వానిస్తున్నాడు. ఈ భాగంలో మొట్టమొదట దేవుడు ఇశ్రాయేలీయుల చేసిన గొప్ప కార్యాలని గుర్తు చేసుకుంటూ దేవుని ఆరాధించమని అందరినీ ప్రేరేపిస్తున్నాడు. 5వ వచనం అంటాడు, ఆ దేవుడు చేసినటువంటి ఆశ్చర్యకార్యాలు చూడండి. ఆయన జరిగించిన కార్యాలు చూస్తే ఆయన భీకరుడై ఉన్నాడు. ఎర్ర సముద్రమును ఏ విధంగా ఆయన ఎండిన భూమిగా చేశాడో దాని గురించి 6వ వచనం అన్నాడు. జనులు కాలినడకచే దాటిరి అనే పదం తెలుగులో రాయబడింది, కానీ నది దాటిరి అన్న భావన ఇంగ్లీష్లో దే క్రాస్ రివర్ అని రాయబడింది. అంటే యోర్దాను నది అయి ఉండాలి. అక్కడ మేము ఆయన యందు సంతోషించితిమి అంటే వీళ్ళు లిటరల్గా లేరుగా, అయితే ఆ చరిత్ర లాంటి అనుభవాలు వీళ్ళలో కూడా కలిగాయి అని బహుశా వాటిని తమ సొంతం చేసుకొని ఉండొచ్చు. ఆయన తన పరాక్రమం వలన నిత్యం ఏలుచున్నాడు, అన్ని జనుల మీద ఆయన తన దృష్టి ఉంచున్నాడు. అంటే దేవుడు తన వాగ్దానాలు తన ప్రజల మధ్యలో నెరవేర్చడానికై ఏ విధంగా కార్యం చేశాడో వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. జనములారా, దేవుని స్తుతించండి, గొప్ప స్వరంతో ఆయన్ని కీర్తించండి. మనకు లైఫ్ ఇచ్చింది ఆయనే, మన పాదములు తొట్టెళ్ళకుండా కాపాడింది ఆయనే. అయితే 10, 11, 12 వచనాల్లో వాళ్ళు వెళ్ళినటువంటి శ్రమలను వివరిస్తున్నాడు. బహుశా అశ్షూరుల ద్వారా జరిగిందా లేక బబులోనీయుల ద్వారా జరిగిందా అనే వివరణ మనకు తెలియదు. వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మల్ని నిర్మలులుగా చేసి ఉన్నావు. నీవు బందీగృహములు మమ్మల్ని ఉంచావు, మా నడువుల మీద గొప్ప భారం పెట్టావు, నరులు మా నెత్తి మీదకి ఎక్కునట్లు చేశావు. నిప్పులలోనూ నీళ్లలోనూ పడితిమి, అయినను నువ్వు సమృద్ధి గల చోటుకి మమ్మల్ని రప్పించి ఉన్నావు.
యెషయా 43:2 కూడా ఇదే మాట అంటాడు. ఇది ఒక ప్రావర్బియల్ స్టేట్మెంట్ లాగా చూడాలి. నిప్పులలోనూ నీళ్ళలోనూ పడుతుంటే లిటరల్గా నిప్పుల్లో పడ్డారు, లిటరల్గా నీళ్ళలో పడ్డారని కాదు దాని అర్థం. అంటే అటువంటి శ్రమలు గుండా, అటువంటి భీకరమైన పరిస్థితులు గుండా వాళ్ళు వెళ్ళారు. తద్వారా దేవుడు వారిని నిర్మలం చేశాడు, శుద్ధి చేశాడు, వారిలోని అపవిత్రత తొలగించాడు అనేది మనకు అర్థం అవ్వాలి. ఎందుకంటే 13, 14, 15 వచనాలు చూస్తే వాళ్ళు దేవుణ్ణి ఆరాధించారు. ఎందుకని ఆరాధించారు? వారు వెళ్ళినటువంటి భీకరమైనటువంటి శ్రమల గుండా వెళ్ళారు, కానీ సమృద్ధి గల చోటికి మళ్ళా వాళ్ళని తీసుకొచ్చాడు. అందులో నుంచి వాళ్ళని వదిలిపెట్టలేదు, వాళ్ళు ఇడిచిపెట్టలేదు. దేవుడు వారిని తిరిగి వాగ్దానంలోనికి పాలుభాగస్తులుగా చేశారు. అందుకనే వాళ్ళు దేవుని ఆరాధిస్తున్నారు. దహన బలులు తీసుకుని నీ మందిరంలోకి వచ్చేదను, నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులు నేను తిరిగి చెల్లిస్తా అని అంటున్నారు. అంటే దేవుని మందిరంలో కనపడి ఇప్పుడు వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తూ భవిష్యత్తును లేక చరిత్రను వాళ్ళు గుర్తు చేసుకుంటున్నట్టుగా మనకు బాగా అర్థమవుతుంది అన్నమాట. 16 నుంచి 22 ఆ చివరి భాగం. దేవుని యందు భయభక్తులు గల వారలారా, మీరందరూ వచ్చి ఆలకించుడి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించెదను. ఆయనకు నేను మొరపెట్టి తిని అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను. నా హృదయంలో నేను పాపమును లక్ష్యం చేసిన యెడల ప్రభువు నా మనవి వినకపోవును. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవుడు నా ప్రార్థనను తోసివేయలేదు, నా యుద్ధం నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన సన్నతింపబడునుగాక అని రాయబడింది. ఈ భాగానికి పెట్టినటువంటి పేరు ఏంటంటే, ప్రభు అనే దేవుడు నా జీవితంలో చేసిన ఆశ్చర్యకార్యాలను గురించి సాక్ష్యం వినేందుకు రండి అని అందరికీ ఆహ్వానం పలికినట్టుగా ఉంది. మొదటి భాగంలోనేమో సర్వజనాలను పిలిపించి ఇదిగో దేవుడు ఎంత గొప్పవాడో, దేవుని ఆరాధించండి అని చెప్పాడు. రెండో భాగంలో ఎందుకు దేవుని ఆరాధించాలో, దేవుడు చేసినటువంటి ఆ భీకరమైన గొప్ప కార్యాల గురించి మాట్లాడుతూ, ఆశ్చర్యకార్యాలు మాత్రమే కాకుండా దేవుడు వారిని శ్రమల గుండా తీసుకుని వెళ్ళి ఏ విధంగా శుద్ధి చేసి వారిని ప్యూరిఫై చేశాడో, ఆ తర్వాత తద్వారా దేవుని వాళ్ళు ఆరాధించారు అనే విషయాన్ని కూడా చెప్పారు. అయితే రెండో భాగానికి మూడో భాగానికి ఉన్న తేడా ఏంటంటే, రెండో భాగంలో కలెక్టివ్గా మాట్లాడినట్టుంది, ఈ మూడో భాగంలో ఇండివిజువల్గా మాట్లాడినట్టుగా ఉంది. చూడండి, 16వ వచనంలో నా కొరకు చేసిన కార్యములు, 17వ వచనం నేను మొరపెట్టితిని, నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండను, 18వ వచనం నా హృదయంలో నేను పాపము లక్ష్యం చేసిన యెడల ప్రభువు నా మనవి వినకపోవును, 19వ వచనం నా మనవి అంగీకరించి ఉన్నాడు, నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు, 20వ వచనం నా ప్రార్థనను తోసివేయలేదు, నా యుద్ధం నుండి తన కృపను తొలగింపలేదు. ఈ భాగాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? రెండు విధాలుగా చూడాలి. ఒకటేంటంటే, ఇండివిజువల్గా ఇశ్రాయేలులందరి పక్షంగా లేక యూదులందరి పక్షంగా ఆసా రాజు కానివ్వండి, లేక యెహోషాపాతు రాజు కానివ్వండి, లేక హిజ్కియా రాజు కానివ్వండి, ఇటువంటి మంచి రాజులు ఉన్నారు. వాళ్ళు ఏమైనా అందరి పక్షంగా నిలబడి దాన్ని సొంతం చేసుకొని ఇండివిజువల్గా చెప్పారా, లేక కొత్త నిబంధనలు మనం సంఘంగా కూడా దీన్ని చెప్పడానికి వీలుగా ఉండే విధంగా ఇండివిజువల్గా చెప్పారా? మనకు ఆ వివరాలు మనకు తెలియదు, నేపథ్యం మనకు వివరంగా తెలియదు. బహుశా ఇలా ఉండే అవకాశం ఉందని నేను అభిప్రాయపడుతున్నాను. ఈ కీర్తనకు పెట్టినటువంటి పేరు సర్వలోక నివాసులు ప్రభు అనే దేవుణ్ణి స్తుతించి ఆరాధించండి అని ఆహ్వానం. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుణ్ణి ఆరాధించడం ఎంత ప్రాముఖ్యమైన విషయమో కీర్తనకారుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ కీర్తనలో మనం నేర్చుకునే శ్రేష్టమైనటువంటి పాఠాలు ఇవే. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి, దేవునితో ఎల్లప్పుడూ కనెక్ట్ అయి ఉండాలి, దేవుని స్తుతించి ఆరాధించాలి, ఆయన్ని ఎరగాలి, ఆయన్ని అంటిపెట్టుకొని ఉండాలి అనే భావన ఇందులో మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. తండ్రి అయిన దేవుడు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపు చేసి నీకు సమాధానం కలుగజేయను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.